బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై సందిగ్ధత వీడటం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన మృతి చెందింది దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇరాన్ ప్రభుత్వం ఇంకా ఖననం చేయలేదు. భద్రతా కారణాలు సహా ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తుందన్న అనుమానంతో ఖమేనీ అంత్యక్రియలపై టెహ్రాన్ తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. టెహ్రాన్లోని నివాసంలో ఉండగా ఈ దాడి జరిగింది. అయతుల్లా మృతి చెంది దాదాపు 2 నెలలు గడుస్తున్నా అంత్యక్రియల నిర్వహణపై ఇరాన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భద్రతాపరమైన ఆందోళనలు సహా లాజిస్టిక్ సమస్య కారణంగా జాప్యం జరుగుతోందని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. భారీ స్థాయిలో అంత్యక్రియలు నిర్వహిస్తే ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తుందని ఇరాన్ అనుమానిస్తోంది. ఇరాన్ పాలకులపై అంతర్గతంగా అసమ్మతి నెలకొనడంతో అంత్యక్రియల సమయంలో అల్లర్లు లేదా నిరసనలు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అయతుల్లా అంత్యక్రియల ఆలస్యానికి అది కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన బహిరంగంగా కనిపిస్తే చంపేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియల నిర్వహణపై ఇరాన్ ప్రభుత్వం అయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడుల నేపథ్యంలో టెహ్రాన్ బలహీనంగా మారిందని తెలిపింది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు చేపట్టేందుకు ఇరాన్ పాలకులు మరికొంతకాలం పాటు వేచి చూసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఖమేనీ గురువు, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా రుహుల్లా ఖోమేనీ అంత్యక్రియలు 1989లో రాజధాని టెహ్రాన్లో జరిగాయి. ఆయన అంతిమయాత్రలో లక్షలాది మంది ఇరాన్ పౌరులు పాల్గొన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇరాన్లో పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. అటు ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో అంత్యక్రియలు జరగొచ్చని తెలుస్తోంది. అక్కడైతే పటిష్ట భద్రత ఉంటుందని ఇరాన్ పాలకులు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ నగరంలో ఇమాం రజా మసీదు వద్ద ఖమేనీ తండ్రిని ఖననం చేశారు. అక్కడే అయతుల్లా ఖమేనీని సైతం ఖననం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి గత నెల 4న ఖమేనీ అంత్యక్రియలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో ఇరాన్ పాలకులు అంత్యక్రియలను వాయిదా వేశారు.